గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ వీడియోలో నేను ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ ఎక్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ట్రిగ్నోమెట్రీ మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సమ్స్ అన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటున్నాను. రైట్ యాంగిల్ ఎట్ బి, తీటా నేను సి దగ్గర తీసుకున్నామా. సికి ఆపోజిట్లో ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది యాంగిల్ సి. తీటాకి ఆపోజిట్లో ఉంది ఏబీ కదా, సో అది ఆపోజిట్ సైడ్. బీసీ ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ 90 డిగ్రీస్ కదా బీ దగ్గర, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఏది ఉంటే అది హైపోటెనియస్. తీటా తీసుకునే పొజిషన్ బట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ఎట్ బీ దగ్గర తీసుకున్నాను. తీటా ఎట్ యాంగిల్ ఏ, యాంగిల్ ఏ దగ్గర నేను తీటా తీసుకున్నాను. తీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ బీసీ కదా, ఇది ఇప్పుడు ఆపోజిట్ సైడ్. తీటా సేమ్ సైడ్ ఉండేది ఎడ్జసెంట్ సైడ్ కదా, సో ఏబీ ఎడ్జసెంట్ సైడ్. 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండేది అంటే యాంగిల్ బీకి ఆపోజిట్లో ఉంది ఏంటది ఏసీ, ఇది హైపోటెనియస్. తీటా తీసుకున్న పొజిషన్ బట్టి మనకి adjacent అండ్ ఆపోజిట్ సైడ్స్ డిపెండ్ అవుతాయి. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. కాస్ తీటా ఈక్వల్స్ టు adjacent side by hypotenuse. tan theta ఈక్వల్స్ టు, మీరు ఇవి నేర్చుకుంటే ఈ ఎక్సర్సైజ్ ఈజీగా చేయగలుగుతారు. tan theta ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. వన్ బై సైన్ తీటా ఈక్వల్స్ టు కొసికెంట్ తీటా. అంటే ఇప్పుడు కొసికెంట్ తీటా వాల్యూ ఏంటి, ఈజీ కదా. కొసికెంట్ తీటా హైపోటెనియస్ బై ఆపోజిట్ సైడ్. 1 బై కాస్ తీటా ఈక్వల్స్ టు సీకెంట్ తీటా. రెసిప్రోకల్ రాయటం మీరు జస్ట్ ఈ రెండు చేంజ్ చేయటమేనా, అంటే హైపోటెనియస్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ tan తీటా కదా, ట్యాన్కి రెసిప్రోకల్ చేస్తే 1 బై tan తీటా ఈక్వల్స్ టు కాట్ తీటా. ఆపోజిట్ బై ఎడ్జసెంట్, రెసిప్రోకల్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద సమ్స్ ఉంటాయి. ఇవి వస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజీ. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఎట్ బి, ఏబీ ఈక్వల్స్ టు 24 centimeters, బీసీ ఈక్వల్స్ టు 7 centimeters. డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ. సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ, రైట్ యాంగిల్ ఎట్ బి అన్నారు. నెక్స్ట్ ఏబి 24 centimeters, బీసీ 7 centimeters. ఏసీ ఇవ్వలేదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనియస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్, అంటే ఎడ్జసెంట్ సైడ్ ఇప్పుడు బీసీ. హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం, మనకి ఏసీ లేదు కదా దానికోసం. ఏబీ వాల్యూ 24 స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 7 స్క్వేర్.
AC square equals to 24 square value 576, 7 square 7 sevens are 49. AC square equals to 576 plus 49 625. మనకి ఏసీ వాల్యూ చాలు, ఏసీ స్క్వేర్ వద్దు. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్. మనకు స్క్వేర్ అంటే ఏసీ ఈక్వల్స్ టు 25. ఏసీ ఈక్వల్స్ టు √25 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఏసీ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్. సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. తీటా ఎట్ ఏ. సైన్ ఏ కాస్ ఏ అంటే తీటా ఇప్పుడు ఏ దగ్గర ఉంది. సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అండి. ఏ దగ్గర నుంచి చూసేటప్పుడు ఆపోజిట్ సైడ్ బీసీ. సో ఆపోజిట్ బై హైపోటెనియస్. హైపోటెనియస్ ఏసీ. BC value 7. 7 by AC 25. సెంటీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇవి రేషియోస్లోనే ఉంటాయి, మెన్షన్ చేయవలసిన లేదు మ్యామ్. అంటే సెంటీమీటర్స్ సపోజ్ తీసుకున్నారనుకోండి, 7 సెంటీమీటర్స్ బై 25 సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోయి 7/25 వస్తుంది. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ ఈక్వల్స్ టు adjacent side AB by hypotenuse AC. AB value 24, AC value 25. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? సైన్ సి కాస్ సి. సైన్ సి కాస్ సి అంటే తీటా ఇప్పుడు సి దగ్గర తీసుకోవాలి. సి దగ్గర చూసేటప్పుడు ఆపోజిట్ సైడ్ సైన్ సి కాస్ సి కదా. సి దగ్గర చూసినప్పుడు ఆపోజిట్ సైడ్ 24 సెంటీమీటర్స్, హైపోటెనియస్ 25 సెంటీమీటర్స్. కాస్ సి నెక్స్ట్ adjacent side by hypotenuse. సి దగ్గర adjacent side BC. BC value 7, hypotenuse 25. This is first one. Second one, in figure 8.3, find tan P minus cot R. Tan P అంటే ఇప్పుడు యాంగిల్ P దగ్గర ఆపోజిట్ బై ఫస్ట్ క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫైండ్ అవుట్ చేద్దాం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అన్నాను కదా, అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనియస్ స్క్వేర్. హైపోటెనియస్ పిఆర్ కదా, పిఆర్ స్క్వేర్. పీక్యూ వాల్యూ 12, క్యూఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యాసిస్ తీసుకోవాలి. ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్. పిఆర్ వాల్యూ 13 స్క్వేర్. మనకు ఓన్లీ క్యూఆర్ స్క్వేర్ కావాలి. దీన్ని ఇక్కడ ఉంచేసి ట్రాన్స్పోజ్ చేద్దాం 12 స్క్వేర్ని. 13 స్క్వేర్ వాల్యూ 169, 12 స్క్వేర్ వాల్యూ 144. 169 minus 144 25. QR square equals to 25. QR equals to √25. √25 అంటే 5 స్క్వేర్ తీసుకోవచ్చు కదా. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. నౌ QR వాల్యూ 5. tan P వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan P ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent side.
పీ దగ్గర నుంచి చూసేటప్పుడు ఇది పీ కదా, ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అండ్ అడ్జసెంట్ సైడ్ పీక్యూ. సో క్యూఆర్ వాల్యూ 5 by పీక్యూ వాల్యూ 12, 5/12. నెక్స్ట్ కాట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాట్ ఆర్ ఈక్వల్స్ టు తీటా. ఇప్పుడు ఆర్ దగ్గర కాట్ ఆర్ అంటే కాట్ వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఇప్పుడు క్యూఆర్ కదా, ఆపోజిట్ సైడ్ పీక్యూ ఈక్వల్స్ టు 5/12. tan p minus cot r. tan p value 5/12 minus 5/12. cot r కూడా సేమ్ కదా, 5/12 minus 5/12 0. Third one, if sin a equals to 3/4, calculate cos a and tan e. sin a 3/4 ఇచ్చారు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ డ్రా చేసుకుందాం. తీటా ఎట్ ఏ దగ్గర తీటా ఉంది. ఇప్పుడు sin a ఈక్వల్స్ టు 3/4 కదా ఇచ్చింది మనకి. అసలు సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఏ దగ్గర? బీసీ. ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. బీసీ వాల్యూ 3 అండ్ హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ 4. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు స్మాల్ సైడ్స్, ఈ 2 సైడ్స్ ఏది మిస్ అయినా సరే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ రిమైనింగ్ 1 తీసుకోండి. ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ మిస్ అయినా కూడా అంతే రాయండి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. ఏసీ వాల్యూ 4 స్క్వేర్, బీసీ వాల్యూ 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 కదా, 3 స్క్వేర్ వాల్యూ 9. 16 minus 9 7. సో √7. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? cos a and tan a. cos a ఈక్వల్స్ టు adjacent side by hypotenuse. adjacent side ఏంటి ఇప్పుడు? ఏబీ వాల్యూ √7 by ఏసీ వాల్యూ 4. నెక్స్ట్ tan a ఫైండ్ అవుట్ చేయాలి. tan a ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ బీసీ, adjacent సైడ్ ఏబీ. బీసీ వాల్యూ 3, ఏబీ వాల్యూ √7. ఓకేనా, సమ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ వన్, ఈవెన్ 15 cot a ఈక్వల్స్ టు 8. 15 cot a ఈక్వల్స్ టు 8 ఇచ్చారు. 15 cot a ఈక్వల్స్ టు 8. cot a ఈక్వల్స్ టు 8/15. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకొని రైట్ యాంగిల్ బీని తీసుకుందాం. ఏ దగ్గర కాట్ ఏ అన్నారు అంటే తీటా ఎట్ ఏ, కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. ఏబీ వాల్యూ 8 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. బీసీ వాల్యూ 15 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 8 8 64. 15 స్క్వేర్ 15 into 15 225. 4 plus 5 9. 6 plus 2 8. 289. ఈ 289
square root of 17 ma'am. AC square equals to 289. AC equals to 17 square. Square and root cancel. AC value 17. Next, find all other trigonometric ratios అన్నారు. Sin A equals to sin A అన్న sin theta అన్న సేమ్. theta ఇప్పుడు ఏ దగ్గర తీసుకున్నాం కదా, sin theta equals to opposite by hypotenuse. Opposite side BC value 15, hypotenuse AC 17 units. Next, cos theta equals to adjacent side by hypotenuse. Adjacent side AB, hypotenuse 17. Next, tan theta equals to opposite by adjacent side 15 by 8. 6 trigonometric ratios అడిగారు. Sin opposite ఏంది, reciprocal of sin, cosecant. సో 15 by 17 కదా, 17 by 15. Cos opposite అంటే reciprocal, secant 17 by 8. tan reciprocal అయితే cot theta కదా, సో 15 by 8, 8 by 15. ఈ 6 trigonometric ratios ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే మ్యామ్, ఈ సమ్ కంప్లీటెడ్. Fifth one, given secant theta equals to 13 by 12, calculate all other trigonometric ratios. Secant theta 13 by 12. Secant theta అంటే hypotenuse by adjacent side కదా, secant theta వాల్యూ. సో BC వాల్యూ 12. ఇప్పుడు AB ఫైండ్ అవుట్ చేయాలి. AB ఫైండ్ అవుట్ చేయాలంటే AB ఈక్వల్స్ టు అండర్ రూట్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ వాల్యూ 144. 169 minus 144, 25. Root 25 అంటే 5. AB value 5. AB equals to 5. Next, find all other trigonometric ratios అన్నారు. Sin theta equals to opposite side by hypotenuse. Opposite side 5. AB value 5. Hypotenuse 13. Cos theta equals to adjacent side by hypotenuse. Adjacent side 12. Hypotenuse 13. Next, tan theta. Tan theta equals to opposite side by adjacent side. Opposite side 5. Adjacent side 12. Reciprocal of sin. Cosecant theta 5 by 13 కదా, అంటే 13 by 5. Cos reciprocal secant theta. Thirteen by 12. Tan theta reciprocal చేస్తే cot theta. 5 by 12 reciprocal 12 by 5. All trigonometric ratios completed. These 6 now. Next video లో remaining sums తో meet అవుతాం.